నరసింహస్వామి నేరేడు చెట్టుకి ఒక వరం ఇచ్చాడు అని మీకు తెలుసా? నరసింహస్వామి హిరణ్యకశిపుడిని ఆయన తొడల మీద పెట్టుకుని ఆయన గోళ్లతో పొట్ట చీల్చి చంపుతాడు. అలా చంపేసిన తరువాత ఆ రాక్షసుడి రక్తం నరసింహస్వామి గోళ్లకు అంటుకుంటుంది. హిరణ్యకశిపుడు ఎన్నో ఘోరాలు చేసి ఉంటాడు. అలాంటి పాపి రక్తం నరసింహస్వామి గోళ్లకు అంటుకోవడంతో ఆయనకు మంట దురద ఎక్కువైపోతుంది. ఆ బాధ మరియు రక్తంతో తడిచిన చేతులతో అడవిలో వెళ్తుండగా ఒక నేరేడు చెట్టు స్వామికి కనబడుతుంది. ఆ నేరేడు చెట్టుకి ఉన్న ఆకులను తీసుకుని ఆయన చేతులకు రుద్దుకుంటాడు. అలా కొంత సమయానికి ఆయన చేతులకు ఉన్న రక్తం అంతా తొలగిపోయి ఆయన మంట దురద కూడా నయమైపోతుంది. స్వామి ఎంతో సంతోషించి ఎవరైతే భక్తి శ్రద్ధలతో నిన్ను పూజిస్తారో వారికి సంతానము, అష్టైశ్వర్యాలు, అలాగే జీవితంలో ఏ లోటు రాకుండా ఉంటాయి అని ఆ నేరేడు చెట్టు మీద ఆయన చేతులు పెట్టి దీవించి వరం ఇస్తారు. అందుకే ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరు నేరేడు చెట్టుకి ముడుపులు మరియు దారాలు కడుతూ పూజిస్తూ ఉంటారు.